జబర్దస్త్ యాంకర్స్ లో ఒకరైన సౌమ్యరావు ఒకప్పటి తన కష్టాలు వెల్లడించింది. తిండి లేక బాధపడిన రోజులు గుర్తు చేసుకుంది. ఆమె పడ్డ బాధలు వింటే గుండె బరువెక్కాల్సిందే. జబర్దస్త్ పాపులర్ కామెడీ షో. ఈ షో వేదికగా పలువురు సామాన్యులు స్టార్స్ అయ్యారు. జబర్దస్త్ అనగానే అనసూయ, రష్మి గుర్తుకు వస్తారు. గ్లామరస్ యాంకర్స్ గా వీరిద్దరూ ఆ షోకి గుర్తింపు తెచ్చారు. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. సినిమాల్లో బిజీ కావడం వల్లనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు అనసూయ వివరణ ఇచ్చింది. ఇది జబర్దస్త్ అభిమానులను బాధించింది. జబర్దస్త్ కి ఉన్న ఆదరణ రీత్యా అనసూయ స్థానంలోకి వచ్చే యాంకర్ ఎవరనే ఆతృత అందరిలోనూ నెలకొంది. పలువురు తెలుగు యాంకర్స్ పోటీ పడ్డారు. అనూహ్యంగా ఆ అదృష్టం కన్నడ అమ్మాయి సౌమ్యరావుకు దక్కింది. చెప్పాలంటే జబర్దస్త్ యాంకర్ స్థానం అదృష్టంతో పాటు ఛాలెంజ్ కూడాను. అనసూయతో పోలికలొస్తాయి. సౌమ్యరావుకు తెలుగు పూర్తిగా రాదు. దాంతో మొదట్లో తడబడింది. హైపరాది ఆమెకు చుక్కలు చూపిస్తూ ఉండేవాడు. తెలుగు మీద పట్టు లేకపోవడం వలన పంచులు అర్థమయ్యేవి కావు. మెల్లగా సౌమ్యరావు సెటిల్ అయింది. అయితే ఎక్కువ కాలం ఆమె జర్నీ సాగలేదు. సడన్ గా జబర్దస్త్ నుండి తీసేశారు. జబర్దస్త్ యాంకర్ పోస్ట్ పోయినప్పటికీ తెలుగు షోలలో సౌమ్యరావు సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన ఒకప్పటి కఠినమైన జీవితాన్ని వెల్లడించింది. నెలకి 400కి జీతానికి ట్యూషన్ చెప్పేదట. కాలేజ్ రోజుల్లో ఒక లాయర్ వద్ద టైపిస్ట్ గా పనిచేసిందట. అలా జాబ్ చేస్తూ చదువుకుందట. ఒక చిన్న ఛానల్ యాంకర్, ఆపై పెద్ద ఛానల్లో యాంకర్ అయిందట. సీరియల్స్ లో కూడా ఫస్ట్ చిన్న పాత్ర అనంతరం హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. తాను కెరీర్ లో అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారని సౌమ్యరావు అన్నారు. కొందరు అమ్మాయిలకు మాత్రం వస్తూనే బంపర్ ఆఫర్స్ దక్కుతాయి. నెలల వ్యవధిలోనే కార్లు, ఫ్లాట్లు సంపాదిస్తారు. అయితే క్యారెక్టర్ ముఖ్యం. నేనది వదులుకోను. అలాంటి వాళ్ళతో మాట్లాడను. ఒకప్పుడు నాకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. పక్కింటి వాళ్ళు తినగా మిగిలితే ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూసేదాన్ని అని సౌమ్యరావు అన్నారు. విలువలతో బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో రాణించడం కష్టం అని ఆమె అభిప్రాయపడ్డారు.